ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. పెసరట్టు ఉప్మా, పెసరట్టుతో చట్నీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్తో పెసలను కొలిసి పోస్తున్నాను. పెసలను మంచి క్వాంటిటీ తీసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే పెసలను తీసుకున్నామో అదే గ్లాస్తోని లావు రైస్ను కొలిసి పోసేసుకోవాలి. పావు గ్లాసు వరకు శనగపప్పుని వేసేసుకోవాలి. ఇవి వేయడం వల్ల దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకునేది పెసరట్టు ఉప్మా, పెసరట్టు చట్నీ చేస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఇందులో 3 రకాలుగా నేను చూపిస్తున్నాను. మంచిగా కడిగిన తర్వాత వాటర్ని నింపి నైట్ మంచిగా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పోపులని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెతో వాటర్ని కొలిసి పోసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. సాల్ట్ని వేసేసుకోవాలి. మూత తీసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఏ గిన్నెతోనైతే మనం వాటర్ని తీసుకున్నామో అదే గిన్నెతోనే రవ్వను కొలిసి పోసేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉప్మాను మంచిగా రెడీ చేసుకోవాలి. ఉప్మా రెడీ అయ్యేంత వరకు అక్కడే ఉండి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఉప్మా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నానబెట్టి పెట్టుకున్నాం కదా నైట్ అంతా. ఇప్పుడు వాటర్ని వంపేసి మిక్సీ కప్పు తీసుకొని పెసలని మిక్సీ కప్పులో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. పెసలు మాత్రం మంచిగా నానిపోయాయి. రైసు, శనగపప్పు మంచిగా నానిపోయాయి. పిండిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత గిన్నెలో పోసేసుకోవాలి. అదే మిక్సీ కప్పులో 3 మిర్చిని తీసుకొని త్రుంచి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పెసరట్టులో ఇలా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్రని వేసేసుకొని రుబ్బుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మూత పెట్టేసుకొని రుబ్బుకోవాలి. చూడండి, మిగతా పిండినంతా అలాగే రుబ్బుకొని గిన్నెలో పోసేసుకోవాలి. దోశ మాత్రము చాలా టేస్ట్గా ఉంటుందండి. పిండెను గరిటెతో మంచిగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకునే లోపు పిండి మనకి దోశకి రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 10 పచ్చిమిర్చిని తీసుకొని త్రుంచి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. మిక్సీ కప్పు తీసుకొని అందులో మనము వేంపి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లిపాయలను వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా చట్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, చట్నీ మనకి మెత్తగా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. మీరు కావాలనుకుంటే పోపును వేసేసుకోవచ్చు. నేను పోపు వేయట్లేదు. ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, దోశలు వేసేసుకుందాము. పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశల్ని వేసేస్తున్నాను కదా. స్టవ్ పైన దోశ పెనము పెట్టేసుకొని దోశ పెనము మంచిగా వేడైన తర్వాత దోశలను పోసేసుకోవాలి. రౌండ్గా దోశలను వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. కొత్తిమీరను వేసేసుకోవాలి. సాల్ట్ని వేసేసుకోవాలి. కారం పొడిని వేసేసుకోవాలి. ఆయిల్ని వేసేసుకోవాలి. మంచిగా దోశ గరిటెతోని మంచిగా నొక్కి దోశలను మంచిగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతా దోశను కూడా అలాగే వేస్తున్నాను. చూడండి, దోశలు మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. మసాలా దోశలనైనా వేసేసుకోవచ్చు, ప్లెయిన్ దోశలైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ దోశలనైనా ఇలాగే వేసేసుకోవచ్చు.
దోశలను వేసేసిన తర్వాత మనము ఉప్మా చేసుకున్నాం కదా, ఉప్మానంతా దోశను పట్టించాలి. ఉల్లిపాయ ముక్కలు, కారం పొడి, ఉప్పు, కొత్తిమీరను వేసేసుకొని దోశ పైన మంచిగా పట్టించాలి. ఉప్మా దోశ రెడీ అయిపోతుంది. పెసరట్టు ఉప్మా దోశ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పెసరట్టు ఉప్మా దోశ మనకి రెడీ అయిపోయింది. ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలను అలాగే వేసేసుకోవచ్చు. ప్లెయిన్గా వేసేసుకొని చట్నీతో తినొచ్చు. ఇలా ఉప్మా దోశ వేసేసుకొని చట్నీతో తినొచ్చు. మసాలా దోశ వేసేసుకొని చట్నీతో తినొచ్చు. టేస్ట్ చాలా బాగుందండి. నేను తింటున్నాను. ఉప్మా దోశ, పెసరట్టు ఉప్మా దోశ, చట్నీ కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంది. చెయ్యి కాలుతుంది. వేడి వేడిగా తింటున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆగలేకపోతున్నాను. నేను చేసిన ఈ పెసరట్టు ఉప్మా దోశ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.